హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కి వదిలేయండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ ద రిలేషన్షిప్ ఫ్యూచర్. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చూస్తే బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని కూర్చున్నారు, బట్ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, అంటే ఈ పర్సన్కి అవేకనింగ్ కాల్ అనేది ఇచ్చింది యూనివర్స్. అంటే మీ వర్త్ ఏంటో తెలుసుకున్నారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు, అసలు మీరు మీ పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు అనేది తెలుసుకున్నారు, అండ్ మీ రిలేషన్షిప్ వాల్యూ ఏంటో కూడా తెలుసుకున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి అండ్ తన పాస్ట్ అండ్ తన ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, తన పాస్ట్ అండ్ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, తను ఎలా ఉన్నారు, అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం జరుగుతుంది ఈ పర్సనల్ లైఫ్లో అనేది మీకు చెప్పాలి, మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలి అని ఉంది. కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీతో ఎప్పుడు మాట్లాడాలి, ఇదేమీ కూడా తెలియదు. బట్ దే ఆర్ రెడీ, రెడీ టు కమిట్ టు యూ. దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ. ఈ పర్సన్ పాస్ట్లో నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు, బట్ ఇప్పుడు దే ఆర్ రెడీ టు కమిట్. ఈ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేస్తున్నారు. తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేయడం అంటే ఇట్ కుడ్ బీ ఎనీ అదర్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఏదైనా కూడా ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు. సో నౌ దే వాంట్ టు టాక్ టు యూ అండ్ దే వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్. ఈ ట్రూత్ ఏదైతే హైడ్ చేస్తూ వచ్చారో ఫర్ సో మెనీ ఇయర్స్ ఆర్ మంత్స్, ఆ ట్రూత్ అంతా కూడా ఇప్పుడు రివీల్ చేయబోతున్నారు. అండ్ అది మిమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పాలని అనుకుంటున్నారు. అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మీకు చాలా పెయిన్ఫుల్గా జరిగాయి. సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ పర్సన్ జాగ్రత్త పడుతున్నారు. ఈ పర్సన్కి తెలుసు ఈ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం అండ్ సడన్లీ బ్లాక్ చేయడం, ఇదంతా కూడా జరిగింది పాస్ట్లో. అండ్ సడన్లీ మళ్ళీ ఈ పర్సనే మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇగ్నోర్ చేశారు. అది స్టార్టింగ్లో అంటే ఆఫ్టర్ సెపరేషన్ ఎప్పుడైతే ఈ పర్సన్ మళ్ళీ అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారో, ఈ పర్సన్ మాట్లాడినా, మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా మీరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంటే మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా ట్రీట్ చేశారో సేమ్ వే ఈ పర్సన్ని మీరు ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో టేస్టింగ్ దే రోడ్ మెడిసిన్ అన్నట్టు అయిపోయింది ఈ పర్సన్కి. అంటే మీతో ఎంత అంటే మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేశారో మీరు అంతే ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్ని. అప్పుడే ఈ పర్సన్కి అర్థమైంది మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అనేది. ఓకే, బట్ ఈ పర్సన్కి మీకు ఉన్న రిలేషన్షిప్ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీ పర్సన్తో మీరు అదే ఎనర్జీలో మాట్లాడుతున్నారు ఇప్పుడైతే, ప్రజెంట్ అయితే. బట్ ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ చాలా పాజిటివ్గా చేంజ్ అయిపోతున్నాయి. ఇన్ ద ఫ్యూచర్ ఇంకా పాజిటివ్గా చేంజ్ అవుతాయి. దిస్ ఈజ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్. అంటే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాంటి డీప్ బాండింగ్ ఇది. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ వైపు చాలా ఫిజికలీ అట్రాక్టెడ్ అనమాట. మేబీ మీరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు అండ్ మీకోసం చాలా ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది, ప్యాషనేట్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఈ పర్సన్కి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు.
ఆర్ రిలయబుల్ పర్సన్ ఎవరో ఉన్నారు ఈ పర్సన్ పక్కన ఎప్పుడు ఉంటారు. సో ఆ పర్సన్కి మీ పర్సన్ మీకోసం అన్నీ చెప్తూ ఉంటారు. దే ఆర్ ఫిజికలీ అట్రాక్టెడ్ టు యూ, ఆ విషయాలు కూడా చెప్తూ ఉంటారు ఈ పర్సన్. సో ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఈవెన్ దో ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ మిమ్మల్ని మీట్ అయ్యారు. స్టార్టింగ్లో మీ రిలేషన్షిప్ చాలా అఫెక్షనేట్గా ఉండేది. అండ్ ఈ పర్సన్ మీకు మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంది. అంటే ఆ ఫిజికల్ అట్రాక్షన్ అది వెరీ అట్రాక్టివ్ అనమాట. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పుల్ అది ఈ పర్సన్కి మిమ్మల్ని మీట్ అవ్వగానే ఎలా అనిపించిందంటే, ఇప్పటి వరకు అసలు మీలాంటి వాళ్ళని ఎప్పుడూ మీట్ అవ్వలేదు, మీలాంటి వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడలేదు. మీతో మాట్లాడుతూ ఉంటే ఈ పర్సన్కి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి అని అంటే, రిమైనింగ్ పీపుల్ ఈ పర్సన్ని ఎలా ట్రీట్ చేశారు తన లైఫ్లో, అండ్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం అయితే ఇక్కడ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఏంటి ఆ టాక్సిక్ ఎనర్జీ అంటే, ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఎవరినో చూస్ చేసుకున్నారో మీరు వాకవే చేయడం, బట్ ఎంత ట్రై చేసినా కూడా ఈ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదు ఈ పర్సన్ వల్ల. ఎందుకు అని అంటే, అక్కడ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు తన పాస్ట్ కనెక్షన్కి. సేమ్ వే మీరు ఈ పర్సన్ పైన లాడ్ ఆఫ్ మనీ అండ్ టైం, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు. బట్ మీరెంత అన్కండిషనల్ లవ్ ఇచ్చినా ఈ పర్సన్కి ఇన్ రిటర్న్ మీకేమీ ఇవ్వలేదు. సో సడన్లీ దే chose someone else over you, and suddenly they escaped from this connection. బట్ మీకు అది ఎలా అర్థమైందంటే, అంటే ఇన్ని రోజులు మీతో ఉన్నది అంతా కూడా జస్ట్ ఏ చీటింగ్, జస్ట్ ఏ టైం పాస్ అన్నట్టు మీకు అర్థమైంది. సో మీరు అదంతా అర్థం చేసుకున్నారు అండ్ మీరు వాకవే చేశారు. మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారో ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఓకే, యూ నెవర్ బ్లాక్ దిస్ పర్సన్. ఈ పర్సన్ మీరు ఎప్పుడూ బ్లాక్ చేయరు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం చేస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ని మీరు ఎప్పుడు బ్లాక్ చేయలేదు. ఓకే, సో ఈ పర్సన్ మీ దగ్గర ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్, దట్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా ఈ పర్సన్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి కంపేర్డ్ టు అదర్స్. బట్ ఇక్కడ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కనిపించింది. ఏంటి అదంటే, పాస్ట్లో ఈ పర్సన్ సమ్ కైండ్ ఆఫ్ లయింగ్, చీటింగ్, స్టీలింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. అదంతా ఎందుకు చేశారు అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, పాస్ట్లో ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. సో వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగేవారు. అండ్ మీ దగ్గర ఏదైతే హెల్ప్ తీసుకుంటారో దాని ద్వారా ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవారు, ఆర్ వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తూ ఉండేవారు. సో అలా జరిగింది. సో మీకు అదంతా అర్థమైంది. కానీ ఓకే, ఈ పర్సన్కి అంత అన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ దగ్గర తీసుకున్నారు అని అనుకున్నారు. మీరు చాలా సింపుల్గా తీసుకున్నారు దాన్ని, అండ్ మీరు వదిలేశారు ఆ విషయాన్ని. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఈ పర్సన్ చేసింది ఒక హ్యూజ్ మిస్టేక్. మిమ్మల్ని అలా ట్రీట్ చేయకూడదు. మీరు ఎంత ఆనెస్ట్గా ఉన్నారో ఈ పర్సన్ అంత డిజానెస్టీ చూపించారు మీ దగ్గర. సో ఎనీహౌ
ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు ఒంటరిగా ఉన్నా మీకు మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కమ్యూనికేషన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. అండ్ దట్ కమ్యూనికేషన్ అది కూడా డైలీ ఉండదు మీ ఇద్దరి మధ్య, ఉండటం లేదు ప్రజెంట్ అయితే. బట్ ఇక ముందు అయితే ఉండబోతుంది. అండ్ దే వాంట్ ఎ ఫ్యూచర్ విత్ యూ. దే ఆర్ విజువలైజింగ్ ఎ ఫ్యూచర్ విత్ యూ. దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. ఎవరు ఏమనుకున్నా ఏమైనా ఈ పర్సన్ మీతోనే కలిసి ఉండాలి. మీతోనే తన ఫ్యూచర్ ఉంది, తన లైఫ్ అంతా మీతోనే ఉండాలి అని చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు ఆ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అంటే దెర్ ఆర్ సమ్ అవుట్ సైడ్ ఫోర్సెస్. మేబీ మీ సైడ్ నుంచి ఎవరైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ సైడ్ నుంచి ఇంకెవరైనా ఈ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు ఇంకా. సో అందుకే ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే ఇక్కడ ఏదో బ్లాకేజ్ అనేది ఉంది. బట్ ఆ బ్లాకేజ్ని రిమూవ్ చేయడమే ఇప్పుడు ఈ పర్సన్ చేసే నెక్స్ట్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే కాన్వర్సేషన్లో ఈ పర్సన్ అసలు ఏం చేయబోతున్నారు, మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అసలు ఎలా తీసుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ చెప్పాలి మీకు అని అనుకుంటున్నారు. కానీ ఆ కరేజ్ అనేది సరిపోవట్లేదు ఈ పర్సన్కి. డోంట్ నో, మీరు సడన్లీ ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారని అనుకుంటున్నారంటే ఈ పర్సన్ పాస్ట్లో నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా అలానే బిహేవ్ చేస్తారేమో, టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉంటారేమో అనే డౌట్ ఉంది ఈ పర్సన్కి. బట్ అదంతా కూడా పక్కన పెట్టి, దట్ ఈగో, ప్రైడ్ అదంతా పక్కన పెట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో యూ కుడ్ బీ సీయింగ్ 12 ఆర్ యూ కుడ్ బీ సీయింగ్ స్మాల్ బర్డ్స్, వైట్ బర్డ్స్, a butterfly and 444. These are the signs and synchronicities universe is sending you. సో ఇప్పటి వరకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే కామెంట్ సెక్షన్లో 12 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్ నౌ. ఓకే, సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్. ఈ పర్సన్ ఎవరితోనో చాలా ఆనెస్ట్గా ఒక డీప్ లాంగ్ టర్మ్ కనెక్షన్లో ఉన్నారు కొన్ని ఇయర్స్గా, అరౌండ్ 5 to 6 years. ఆఫ్టర్ దట్ లాంగ్ పీరియడ్ ఈ పర్సన్ ఆ కనెక్షన్ని బ్రేక్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా పెయిన్ఫుల్ సిచ్యువేషనే ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్కి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఇది ఇక ముందు ఈ కనెక్షన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే తనకి హ్యాపీనెస్ అనేది ఇంకా లైఫ్లో ఉండదు అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. దట్స్ వై దే ఆర్ ఎండింగ్ దట్ కనెక్షన్. వై? బికాజ్ ఈ పర్సన్ పైన చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు వాళ్ళు. అండ్ ఇన్సల్ట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం. అండ్ నలుగురిలో ఈ పర్సన్ని ఇన్సల్ట్ చేసినప్పుడు ఈ పర్సన్కి వెంటనే మీరే గుర్తొచ్చేవారు. ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేటట్టు మీరు ఎప్పుడూ మాట్లాడతారు. కానీ అక్కడ వాళ్ళు ఎవరైతే కొన్ని ఇయర్స్గా కనెక్షన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పర్సన్ని ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, అందరి దగ్గర డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఇదంతా చేస్తూనే ఉన్నారు. సో నౌ దే డోంట్ వాంట్ టు స్టే దేర్ ఎనీవేర్. వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐ మీన్ దట్ అవుట్ సైడ్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పాను ఇప్పుడు. దట్ సిచ్యువేషన్, దట్ టాక్సిక్ సిచ్యువేషన్, ఆ టాక్సిక్ సిచ్యువేషన్ నుండి ఈ పర్సన్ బయటికి రావడానికి అక్కడ చాలామందిని అయితే వదిలేయాలి ఈ పర్సన్. సో అది కూడా డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. సో అవన్నీ కూడా మీతో చెప్తారు ఈ పర్సన్, అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది. అండ్ కంప్లీట్గా
చేంజ్ అయ్యారా ఈ పర్సన్ అనేది మీకు ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. కానీ ఎస్ అండి, కంప్లీట్గా చేంజ్ అయ్యారు ఈ పర్సన్. బట్ దే డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ వేర్ టు స్టార్ట్ అండ్ హౌ టు అప్రోచ్ యూ. అది ఎలా అంటే సడన్లీ హాయ్ హలో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాన్వర్సేషన్. ఒక డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది, లాంగ్ కాన్వర్సేషన్. 2-3 డేస్ ఆర్ 2 to 4 days ఈ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది. అండ్ సడన్లీ యూ విల్ రియలైజ్ ఈ పర్సన్ ఎస్ దే రియలీ చేంజ్డ్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది ఈ పర్సన్ లైఫ్లో అని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇట్స్ ఎ పెండింగ్ కాన్వర్సేషన్. బట్ ఈ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడలేదు ఇప్పటివరకు ఈ విషయాలు అని అంటే ఈ పర్సన్కే ఒక క్లారిటీ లేదు తన పాస్ట్ గురించి. సో తెలిసి తెలియని విషయాలు మళ్ళీ మీతో చెప్పడం, మళ్ళీ మీ దగ్గర నమ్మకం పోగొట్టుకోవడం, ఇదంతా చేయడం ఇష్టం లేక మీ దగ్గర ఆ విషయాలు ఏమీ కూడా చెప్పలేదు. అవన్నీ హైడ్ చేస్తూ వచ్చారు. బట్ ఎన్ని రోజులు హైడ్ చేస్తే అన్ని రోజులు మీ రిలేషన్లోకి ఈ పర్సన్ రావడానికి ఉండదు. సో అదంతా ఇప్పుడు వద్దు ఇంకా. దే వాంట్ టు ఎండ్ దట్ సిచ్యువేషన్. ఓకే, దే ఆర్ ఎండింగ్ సంథింగ్ ఆర్ లీవింగ్ సమ్ వన్ టు బీ విత్ యూ. ఓకే, మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు ఈ పర్సన్. దే ఫీల్ వెరీ హ్యాపీ. యు ఆర్ దేర్ హోమ్ ఇక్కడ ఈ పర్సన్కి. ఓకే, మనం చాలా టయర్డ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 9 to 5 వర్క్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, రిలాక్స్ అవుతాం అని అనిపిస్తుంది. సేమ్ వే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో మొత్తం ఈ పర్సన్ అన్నీ పోగొట్టుకున్నారు. పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, మనీ పోయింది, రిలేషన్స్ పోయాయి. ఓకే, జాబ్ కూడా రిస్క్లో ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ చాలా టయర్డ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఎగ్జాస్టెడ్. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారో చాలా హీల్ అవుతారనమాట. మీతో మాట్లాడిన ఒక 5 to 10 minutes కూడా ఈ పర్సన్ చాలా హీల్ అవుతూ ఉంటారు. ఓకే, మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు. మీతో మాట్లాడడం కుదరనప్పుడు ఈ పర్సన్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఓకే, సో దే ఆర్ సీయింగ్ ద మెసేజ్, దే ఆర్ చెకింగ్ ద మెసేజ్, బట్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మెసేజెస్. ఓకే, ఈ వీడియో చూసిన 48 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది అండ్ సడన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సడన్ కమ్యూనికేషన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో అసలు ఈ పర్సన్ ఎందుకు మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు అని, సడన్లీ ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు అండ్ షల్ ఐ కాల్ యూ అని అడుగుతారు. ఓకే, సో అలా స్టార్ట్ అవుతుంది ఆ లాంగ్ కాన్వర్సేషన్. ఈ పర్సన్ మీకు అన్ని విషయాలు చెప్పడానికే మీతో కాంటాక్ట్లోకి వస్తున్నారు కాబట్టి డోంట్ ఇంటరప్ట్ దట్ కాన్వర్సేషన్. ఓకే, అంటే ఈ పర్సన్ మీకు చెప్పడానికి చాలా ధైర్యం తెచ్చుకొని అన్ని విషయాలు మీకు చెప్తున్నారు. మీరు ఎస్ అన్నా నో అన్నా అవన్నీ మీకు చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. సో మీరు ఎస్ అనే వరకు ఈ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటారు. మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు ఈ పర్సన్. ఈ కాన్వర్సేషన్ జరిగిన 2-3 daysకి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇస్తారు. ఓకే, సో ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో అన్మ్యారీడ్ వాళ్ళకి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మ్యారేజ్ అనేది అవుతుంది. ఓకే, అండ్ దోస్ హు ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, ఎవరైతే ఇద్దరు సింగిల్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఎండ్కి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో type 1212 in the comment section to claim this positive energy. సో రీడింగ్ మీకు రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ హైప్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో 1212 అని టైప్ చేసి దాంతోపాటు వీఆర్ టుగెదర్ అని రాసుకోండి. ఓకే, అండ్ ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే కాన్వర్సేషన్లో మీకు అన్ని విషయాలు చెప్పడం అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అన్నీ కూడా జరుగుతాయి.
ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో యూ విల్ టచ్ అ లాట్ ఆఫ్ వెల్త్. ఓకే. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో మళ్ళీ ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది తిరిగి వస్తుంది. అన్ని విషయాల్లో మళ్ళీ కొంచెం హ్యాపీనెస్ అనేది చూస్తారు ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్ లైఫ్లో చెప్పాలంటే ప్రజెంట్ ఇంకేమీ మిగలలేదు, అన్నీ పోయినట్టే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే. దే లాస్ దేర్ ప్రాపర్టీ, మనీ అండ్ ప్రెస్టేజ్. సో గైడెన్స్ ఏమిస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు అంటే, హ్యావ్ పేషెన్స్. మీరు కొంచెం వెయిట్ చేయండి. ఈ పర్సన్ చాలా దగ్గరలో ఉన్నారు మీకు. ఈ కాన్వర్సేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆల్మోస్ట్ ఈ పర్సన్ మీకు కమిట్ అయినట్టే అర్థం. ఓకే. సో వెరీ సూన్ దే విల్ మెసేజ్ యూ ఆర్ కాల్ యూ. విదిన్ నెక్స్ట్ 48 hours ఇది జరుగుతుంది కొంతమందికి, అండ్ కొంతమందికి 72 hours. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.